హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గేజస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వెజిటేబుల్ రైస్. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల బాస్మతి రైస్ ముందుగా కడిగి తీసుకొని దాన్ని పక్కన పెట్టాలి. 3 పచ్చిమిరపకాయలు, 2 క్యారెట్లు, 1 ఉల్లిపాయ, 2 ఆలుగడ్డలు, 3 టమాటాలు, 1 కప్పు పచ్చి బఠానీ, 1 కప్పు మిల్ మేకర్, కొత్తిమీర, పుదీనా, మసాలా దినుసులు, 1 కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఉల్లిపాయను సన్నగా తరిగి పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఆలును కూడా అదే మాదిరిగా కట్ చేసి పక్కన పెట్టాలి. క్యారెట్, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ కట్ చేసి పక్కన పెట్టి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 2 పావుల నూనె పోసి నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు, బగారా దినుసులన్నీ వేసి పోపు పెట్టాలి. కాజు, ఉల్లిపాయ ముక్కలు, వేసి బాగా కలిపి అందులో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా ఆకులు, బాగా కలిపి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు, వేసి బాగా కలిపి అందులో మిల్ మేకర్ వేసి బాగా కలుపుకోవాలి. పచ్చి బఠానీ వేసి కలిపి కాసేపు అవి ఉడకనివ్వాలి. మూత పెట్టేసి తర్వాత టమాటా ముక్కలు వేసి కారం, ఉప్పు వేసి కలపాలి. కొద్దిగా కొత్తిమీర వేసి కలిపిన తర్వాత 1 కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఏ కప్తో అయితే మనం రైస్ తీసుకున్నామో ఆ కప్తో 4 కప్పుల వాటర్ పోసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. చూసారా? వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ అందులో వేసి హై ఫ్లేమ్లో 3 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత పెట్టేసి
ఉడికిన తర్వాత నీరంతా పోయాక అందులో నుండి మళ్ళీ మూత పెట్టేసి 5 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా వెజిటేబుల్ రైస్ రెడీ. దీనిని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారు ఎంత పొడిగా పుల్లలు మాదిరిగా రెడీ అయిందో. దీనిని కొంచెం నిమ్మరసం ఫుడ్ కలర్ వేసి గార్నిష్ చేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్ రైస్ మజ్జిగ చారుతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఎలా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.